హలో గైస్, వెల్కమ్ టు ఆరియన్స్ లాగ్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మైసూర్ వెళ్తున్నా. నైట్ ట్రైన్లో జర్నీ చేస్తున్నా, అది కూడా జనరల్, వితౌట్ రిజర్వేషన్. నార్మల్ టికెట్ తీసుకుని వెళ్ళాలి. సో చీప్లో ఎలా వెళ్ళాలి అనేది నేను మీకు చూపిస్తాను. లెట్స్ గో. చూడండి, నా బ్యాగ్ ప్యాక్డ్. మెయిన్ రోడ్కి వచ్చి ఆటో అయితే ఎక్కేసా. ఇక్కడ నుంచి కేపీహెచ్పి మెట్రో స్టేషన్కి వెళ్తున్నాను. కేపీహెచ్పి మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతా. ముందైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. పైకి వెళ్తున్నా టికెట్ తీసుకోవడానికి. ఇంకోటి ఏంటంటే, మనకి ఇక్కడ క్యూలో నుంచొని టైం వేస్ట్ చేసుకోకుండా మనకి క్యూఆర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. దాని ద్వారా మనం టికెట్ తీసుకొని మనం ట్రావెల్ చేయొచ్చు. లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసానండి. ఇక్కడ మీరు చూడొచ్చు, షాప్స్ అవి ఉన్నాయి, మనకి ఏదైనా కావాలంటే కొనుక్కోవడానికి. పైకి వెళ్తున్నాం ఇప్పుడు ట్రైన్ ఎక్కడానికి. పైకి అయితే వచ్చేసా. మెట్రో స్టేషన్ ఇది, కేపీహెచ్పి కుకట్పల్లి హౌసింగ్ బోర్డు అంటారు అన్నమాట. మనం చూడొచ్చు అక్కడ ఎదురుగా ఒక ట్రైన్ వస్తుంది, మెట్రో ట్రైన్. మోస్ట్ సిటీస్లో లైక్ మెట్రో సిటీస్ అనేవి మెట్రో అనేది యూస్ చేస్తారు. ఎందుకంటే రోడ్డు ద్వారా ట్రావెల్ చేయాలంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం మెట్రో ద్వారా ట్రావెల్ చేయడం అనేది కొంచెం టైం సేవ్ అవుతుంది. ఒక్కోసారి టైం కూడా పట్టచ్చు మెట్రో వల్ల. మన ట్రైన్ అయితే వచ్చేసింది. లోపలికి వెళ్ళి స్టేషన్కి వెళ్ళిపోదాం డైరెక్ట్. జనాలు తక్కువ మందే ఉన్నారు. దారిలో నాకు ఎగ్జిబిషన్ ఒకటి కనబడింది. సో మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసా. సికింద్రాబాద్ మెట్రో స్టేషన్ ఇక్కడ చూసారు కదా, వే టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీకు చూపిస్తుంది అక్కడ డైరెక్షన్. అలా మనం నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు స్టేషన్కి డైరెక్ట్గా. ఇక్కడ నుంచి ఒక బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు మెట్రో స్టేషన్ నుంచి. డైరెక్షన్ కూడా చూపిస్తున్నారు ఇక్కడ, చూసారా? రైట్ సైడ్ బోర్డు అనేది ఫిక్స్ చేశారు అక్కడ. ఈవెన్ ఈ బ్రిడ్జ్ దగ్గర కూడా క్యూఆర్ కోడ్స్ అనేవి పెట్టారు. ఇక్కడ కూడా మనం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మన టికెట్ అనేది తీసేసుకోవచ్చు దారిలోనే. టైం సేవ్ అనేది మనకి చాలా అవసరం ఇప్పుడున్న డేస్లో. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వే టు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. కిందకి దిగడానికి స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. కిందక నన్ను ఒక ఆయన రైల్వే స్టేషన్ దారి ఎక్కడ అని అడిగాడు, నేను చూపించాను. ఆయన నన్ను అడుగుతున్నాడు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందని. సో అలాగే మనకు కూడా చాలాసార్లు అనిపిస్తుంది, ఎవరినైనా చూసినప్పుడు అరే ఎక్కడో చూసే ఉంటాం ఏంటి అన్న ఉద్దేశం ఉంటుంది. మేబీ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీబడి. బస్ పాస్ సెక్షన్ అంట. ఇది ఒక బస్ టెర్మినల్. సో మెట్రో స్టేషన్ నుంచి డైరెక్ట్గా బస్ టెర్మినల్కి కనెక్షన్ ఉంది. అక్సా టిఫిన్ సెంటర్ అంట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంది. వేడివేడిగా దోశలు వేస్తున్నాడు. కాకపోతే నేను బోండాలు చూశాను. బోండాలు చూడంగానే నాకైతే తినాలనిపించింది. ఎందుకంటే నైట్ అంతా ఉండాలి కాబట్టి. సో 40 రూపాయలకి 5 బోండా ఇచ్చాడు. సో తినేసి స్టేషన్లోకి అయితే వచ్చేసా. యాక్చువల్లీ నేను డైరెక్ట్గా కాచిగూడ టు మైసూర్ వెళ్ళిపోవచ్చు. నాకు ట్రైన్ అనేది టైమింగ్ కుదరక నేను సికింద్రాబాద్ నుంచి యశ్వంత్పూర్ వెళ్ళి, యశ్వంత్పూర్ నుంచి మళ్ళీ ఎస్బీసీ బెంగళూరు స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మైసూర్ ట్రైన్ ఎక్కాలి. సో ఇప్పుడైతే నేను యశ్వంత్పూర్ జంక్షన్కి వెళ్తున్నాను. ప్లాట్ఫామ్ నెంబర్ 10కి వస్తుందని అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు. ప్లాట్ఫామ్ నెంబర్ 10 చూస్తున్నారు కదా. కిందకి వెళ్దాం. ఎంతమంది జనం ఉన్నారు. జనరల్ వెళ్ళాలి కాబట్టి ఎక్కువ మంది జనం ఉంటారు. చూడండి, సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్న బోర్డు. నార్మల్గా అయితే చూడడానికి తక్కువ మంది జనమే ఉన్నారు. ట్రైన్ ఒక సైడ్ ఇంజిన్ పార్క్ చేసి ఇంకో సైడ్ నుంచి రివర్స్లో తీసుకొస్తున్నారు దాన్ని అటాచ్ చేయడానికి. యాక్చువల్లీ టికెట్ కౌంటర్ చూపించలేదని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే నేను ఇక్కడ చూపించకపోవడం కారణం
నేను యూటీఎస్ అనే యాప్లో జనరల్ టికెట్ బుక్ చేసుకొని లోపలికి వచ్చేసాను. సో మనం అలా ఆన్లైన్లో బుక్ చేసుకొని టైం సేవ్ చేసుకోవచ్చు. ఈ యొక్క యూటీఎస్ యాప్ని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కరోనా టైంలో ఇన్వెంట్ చేసి ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా టికెట్ దొరికేలాగా చేయడానికి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ట్రైన్ అయితే ఎక్కేసా, నాకు సీట్ అయితే దొరికింది. అది కూడా పైన లగేజ్ పెట్టుకోవడానికి ఒకటి ఉంటుంది కదా, దాని మీద కూర్చున్నాను. యాక్చువల్లీ పొడుగున్నాను కూడా. చూసారు కదా, ట్రైన్ అయితే కొంచెం ఖాళీగా అయితే ఉంది. నేను అనుకున్నంత రష్గా లేదు. పోలీస్ తనిఖీ కూడా చేస్తున్నారు ఇక్కడ. ట్రైన్ మాత్రం వెనకకి తీసుకొచ్చారు, బాగుంది. ముందైతే ఇంజిన్ పెట్టేశారు ఫస్ట్ అక్కడ నిమిషాన్ని, తర్వాత వెనక్కి వచ్చేసారు. అందుకని సీటు కాదు కదా, కాలు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా జనం ఉన్నారు. యాక్చువల్లీ టైం లేట్ అనమాట. 10:30 వల్ల బ్యాంగ్లూర్లో ఉండాల్సిందే, ఇంకా 10 అయిపోతుంది. కానీ ఎందుకు దాటి కొన్ని నిమిషాలు బయట ఎలా బయట చూస్తున్నారు కదా, ఇదేదో కెలగిన జొలగన హల్లి అంట. నాకు నూరే జరగట్లా. కర్ణాటక స్టేట్లోకి ఎంటర్ అయిపోయాం అన్నమాట ఇదంతా. యాక్చువల్లీ కర్ణాటకలో గ్రీనరీ చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మంచు కూడా ఇంకా 10 అయ్యేటప్పటికి అలాగే ఉంది. కొండలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఒక సైడ్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఇంకో సైడ్ చూపిస్తాను తర్వాత. ఇదేదో స్టేషన్ వచ్చింది, చిన్న స్టేషన్ అనమాట ఇది. ఇది రైట్ సైడ్. ఇప్పుడు దాకా లెఫ్ట్ సైడ్ గ్రీనరీ చూసారు, ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న గ్రీనరీ చూస్తున్నారు. వింటర్ కాబట్టి గ్రీనరీ చాలా చక్కగా అనిపిస్తుంది మీకు ఇక్కడ. బ్రిడ్జ్ ఏదో వచ్చింది మధ్యలో. చూస్తున్నారు కదా, గ్రీనరీ చాలా బాగుంది. మొక్కలు కానీ చెట్లు కానీ చాలా ఉంటాయి ఇక్కడ. మా ఆర్యన్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. స్టేషన్ దగ్గరికి వచ్చాం, యలహంక జంక్షన్ ఇది. ట్రైన్ స్టార్ట్ అయింది. యాక్చువల్లీ మనకి సికింద్రాబాద్ నుంచి కానీ కాచిగూడ నుంచి మనకి యలహంక జంక్షన్కి కూడా ట్రైన్స్ అనేవి ఉంటాయి. డిపెండ్స్ ఆన్ యువర్ టైమింగ్స్. మీరు ట్రైన్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు, లేదా ట్రావెలింగ్ చేయడానికి వాటిని చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ మైసూర్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి కంపల్సరీ ఎస్పీసీకి వెళ్ళాల్సిందే. మ్యాజిస్ట్రిక్ అంటారు అనమాట ఆ స్టేషన్ని. ట్రైన్ కొంచెం స్లోగా తీసుకెళ్తున్నాడు, ఎందుకంటే స్టేషన్ దగ్గరలో ఉంది కాబట్టి. వచ్చేసామండి. యలహంక దాటిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేవాడికి యశ్వంతపూర్ జంక్షన్. సో ఇది సిటీ అనమాట. ఏదో బ్రిడ్జ్ కింద నుంచి మనం వెళ్తున్నాం. ఈ వ్యూ చాలా బాగుంది కదా, రివర్స్లో చేసేది దీన్ని. ఫైనల్లీ వి రీచ్డ్ యశ్వంతపూర్ జంక్షన్. స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నాం.
నార్మల్గా మనం విజయవాడ జంక్షన్ ఎలా అయితే ఉంటుందో సికింద్రాబాద్ జంక్షన్ ఇలాంటి పెద్ద పెద్ద స్టేషన్స్ ఎలాగైతే ఉంటాయో ఇది కూడా అలాంటి స్టేషనే. ఒక 6-7 ప్లాట్ఫామ్స్ ఎన్నో ఉంటాయి దీనికి. కానీ కరెక్ట్ టయానికి తీసుకొచ్చాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం. స్టేషన్లో దిగాక అక్కడ క్లాక్ ఉంటుంది కదా, అందులో మీకు టైం చూస్తా. చూడండి, యశ్వంతపూర్ జంక్షన్. స్టేషన్లోకి అయితే ఎంటర్ అయ్యాం. చూద్దాం ఏ ప్లాట్ఫామ్కి వచ్చామో, 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వచ్చామో లేదా లాస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చామో అనేది చూద్దాం. దిగాక కానీ తెలియదు మనకి. స్టాప్ చేశారు. కరెక్ట్గా మనం ఆగిన దగ్గర నందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఇదే బెర్త్ మీద నేను పడుకొని వచ్చాను. యాక్చువల్లీ నేను జనరల్ టికెట్ బుక్ చేసుకుంటే నాకు స్లీపింగ్ బెర్త్ దొరికినట్టు అనిపించింది. దిగిపోయి మనం బయటికి వెళ్దాం. ఇంకా స్టేషన్ అయితే ఖాళీగా ఉంది. చూసారు కదా, 10:49 అంటే ఒక 10 minutes అటు ఇటు కరెక్ట్ టైంకి అయితే తీసుకొచ్చాడు. ఐ లవ్ బెంగళూరు ట్రైన్ డిస్ప్లే కూడా ఉంది ఇక్కడ మనకి. ఇది గేట్ నెంబర్ 2 అనమాట. ఇటు సైడ్ నుంచి కూడా మనం బయటికి వెళ్ళొచ్చు, కాకపోతే మనం ముందుకు వెళ్దాం ఎందుకంటే అక్కడే నేను బస్సు ఎక్కాలి. ఇది గేట్ నెంబర్ 1. ఇటు నుంచి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ కూడా ఉంటుంది ఇటు సైడ్. బయటికి వెళ్దాం ముందు మనం. ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్స్ అనేవి ఉన్నాయి. మనం అక్కడ టికెట్ తీసుకొని మనం లోపలికి వెళ్ళచ్చు ట్రైన్ ఎక్కడానికి. బయటికి అయితే వచ్చేస్తున్నాం మనం. ఆటో ఎక్కుదామా, బస్సు ఎక్కుదామా, లేదా ర్యాపిడో బుక్ చేసుకుందామా? బయటికి రాగానే నాకు ఒక బస్సు కనబడింది. యాక్చువల్లీ ర్యాపిడో బుక్ చేసుకుందాం అనుకున్నా. 79 రూపీస్ చూపించేవాడికి బస్సు కనబడడంతో బస్ ఎక్కా. 20 రూపీస్ టికెట్. సో ఇది యశ్వంతపూర్ జంక్షన్ నుంచి మెజెస్టిక్ బస్ స్టాండ్కి వెళ్తుందంట. కండక్టర్ని అడిగి లోపలికి వచ్చి కూర్చున్నా. చూడండి, యశ్వంతపూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట ఇది. బస్సులో కూర్చొని వెళ్తున్నాను. యశ్వంతపూర్ జంక్షన్ నుంచి మెజెస్టిక్ వెళ్ళేటప్పటికి దారిలో ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను. అలాగే మీకు స్టార్టింగ్లో చెప్పినట్టు చీప్గా ట్రావెల్ చేయడం ఎలాగనేది మీకు చూపిస్తాను అని చెప్పాను కదా. నేను రూమ్ దగ్గర నుంచి మెట్రో స్టేషన్కి 20 రూపీస్లో వెళ్ళిపోయా ఆటో ద్వారా. సో అక్కడి నుంచి మెట్రో స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి 40 రూపీస్ ఛార్జ్. నాకు అది ఆన్లైన్లో బుక్ చేసుకున్నా, అది కూడా స్కాన్ చేసి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆన్లైన్లో ట్రైన్ టికెట్ బుక్ చేశాను కాబట్టి అది 205 రూపీస్ ఎంత అయింది. ఇది 20 రూపీస్. సో టోటల్గా ఒక 300 చేంజ్తో నేను హైదరాబాద్ నుంచి యశ్వంతపూర్ జంక్షన్కి వచ్చేసాను. చూడండి, బ్రిడ్జెస్ కూడా చాలా పెద్దవి ఉంటాయి ఇక్కడ బెంగళూరులో. బెంగళూరు అంటే ఈజీ అనుకోకండి, ఇక్కడ కూడా ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్లోనే కాదు, ఎక్కువగా సిటీస్ కాబట్టి మెట్రోపాలిటన్ సిటీస్లో మ్యాక్సిమం ఎక్కువ ట్రాఫిక్ అనేది కంపల్సరీ, అది కామన్ అందరికీ. బస్సెస్ కూడా వెరైటీగా ఉంటాయి, మన దగ్గరలా కాకుండా. మన దగ్గర ఉన్నట్టు కొంచెం సిటీ బస్సెస్ లాగే ఉంటాయి, కానీ డిఫరెంట్ అనమాట ఇక్కడ కొన్ని. రోడ్స్ కూడా కొంచెం నీట్గా ఉన్నాయి చూడడానికి. ఇక్కడ ఏదో కర్ణాటక స్టేట్కి సంబంధించిన ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఏదో ఉంది ఇక్కడ. రోడ్స్ కూడా కొంచెం విశాలంగా ఉన్నాయి. సిగ్నల్ పడినట్టుంది, ఆగింది బస్సు. అక్కడ బోర్డు చూపిస్తుంది కదా, మెజెస్టిక్ లెఫ్ట్. స్ట్రైట్కి వెళ్తే రాజాజీ నగర్ అంట ఏదో ఏరియాకి వెళ్తాం. అక్కడ స్ట్రైట్కి వెళ్తే
ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు, కెంపేగౌడ బస్ స్టేషన్. సో దీన్నే మెజెస్టిక్ బస్ స్టేషన్ కూడా అంటారు. చాలా పెద్దది, చాలా పెద్ద బస్ టర్మినల్ ఇది. మోస్ట్ ఎక్కువ ఇక్కడ సిటీ బస్సెస్ అనేవి మనకి కనిపిస్తాయి. స్టేట్ బస్సెస్ అనేవి వేరే బస్ స్టాండ్ ఒకటి ఉంటుంది, అక్కడ స్టేట్ బస్సులు అనేవి ఉంటాయి. ఇక్కడ ఓన్లీ సిటీ బస్సులు మాత్రమే మనకి కనిపిస్తాయి. సిటీలో ఉన్న ఏరియాలన్నిటికీ బస్సెస్ అనేవి మనకి ఇక్కడ దొరుకుతాయి వెళ్ళడానికి. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి బై వాక్ మనం రైల్వే స్టేషన్ కూడా వెళ్ళిపోవచ్చు. దగ్గర పక్కనే ఉంటుంది రైల్వే స్టేషన్. మెజెస్టిక్ బస్ స్టాండ్ పక్కనే మెజెస్టిక్ రైల్వే స్టేషన్ అనమాట, ఎస్బీసీ. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంపల్సరీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్స్ కోసం. సో ఈ వీడియో ఇక్కడ వరకు ఆపేస్తున్నా, ఎందుకంటే నెక్స్ట్ మీకు బెంగళూరు టు మైసూర్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలు అనేవి మాకు కామెంట్ రూపంలో అందిస్తారని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక టన్నెల్ లాగా, ఆ టన్నెల్ నుంచి మనం వెళ్తే ఎస్బీసీ రైల్వే స్టేషన్కి అనేది మనం వెళ్ళిపోవచ్చు. మీకు ముందుగా పైకి వెళ్ళి బస్ టర్మినల్ ఎంత ఉందో చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నారు కదా బస్ టర్మినల్ పైనుంచి చూపిస్తున్నాం మీకు ఎలా ఉందో. చాలా పెద్దది. ఓన్లీ లెఫ్ట్ సైడ్ కదా, ఇక్కడ రైట్ సైడ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. అదిగోండి చాలా పెద్దది. లెఫ్ట్ సైడ్ ఎంత అయితే ఉందో రైట్ సైడ్ కూడా అంతే ఉంది మీకు చూడడానికి. గైస్ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు కీప్ వాచింగ్ ఆర్యన్ వ్లాగ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా బస్ టర్మినల్ యొక్క మ్యాప్, అలాగే పక్కనే మన కన్నడ పవర్ స్టార్ అయినటువంటి పునీత్ రాజ్ కుమార్ గారు. గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో.